డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ లో నిలవాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిన మొదటి టెస్ట్ మ్యాచ్ అంటే ఈ సిరీస్ లో గెలవాల్సిన భారత్ ఖచ్చితంగా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ ని చాలా అద్భుతంగా గెలిచింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ కానీ తర్వాత శ్రీలంకని వికెట్లు తీసే క్రమంలో కానీ భారత్ 100కి 100 పాళ్ళు చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా దేవ్దత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మానవ్ సుతార్, జడేజా ఈ ఐదుగురు కూడా ఇరగదీసేశారు. కొన్ని సందర్భాల్లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రిషబ్ పంత్ కానీ, అలాగే డెబ్యూ ఆటగాడు మానవ్ సుతార్ కానీ, ఇంకా చెప్పాలి అంటే కేఎల్ రాహుల్, దేవ్దత్ పడిక్కల్ వాట్ ఏ గేమ్ అన్నట్టుగా ఆడారు. ఇది పక్కన పెట్టేస్తే ఇక భారత జట్టు గెలుపు పైన శుభమన్ గిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తను మ్యాచ్ అనంతరం విజయంపై స్పందిస్తూ వర్షం ప్రభావం ఉండడంతో గెలుపు విషయంలో నేను చాలా కంగారు పడ్డాను. నిజం చెప్పాలి అంటే భారత్కు ఇది 600వ టెస్ట్ మ్యాచ్. ఈ గెలుపు ఎంతో ప్రత్యేకమైనది, మాకు ఎంతో సంతృప్తినిచ్చిన విజయం. ఈ గెలుపు విషయంలో మేము చాలా సౌకర్యవంతంగా ఉన్నాం, కానీ వాతావరణం కారణంగా ఆఖరి రోజు ఆట సాగుతుందో లేదో అని నేను చాలా కంగారు పడ్డాను. నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్ ని మూల స్తంభంగా నిలబడి గెలిపించింది దేవ్దత్ పడిక్కల్. ఇక నేను ఎంతో ఒత్తిడికి గురైన సందర్భం ఇది అని చెప్పొచ్చు, కానీ జట్టు చాలా అద్భుతంగా డీల్ చేసింది. మా రెండో ఇన్నింగ్స్ వైఫల్యంపై ఎలాంటి ఆందోళన లేదు, ఎందుకంటే మేము 400 పరుగుల పైగా లక్ష్యాన్ని నమోదు చేయాలనుకున్నాం. అందుకోసం కాస్త వేగంగా ఆడాం, కానీ ఇలాంటి వికెట్ పైన ఇష్టం వచ్చినట్లు పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు. 4-5 రోజుల్లో ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలిగామనే విషయాన్ని మేము క్లారిటీగా చెప్పలేం, కానీ 400+ మార్క్స్ ప్లస్ స్కోర్ సాధించాలనుకున్నాం. అయితే శ్రీలంకను ఎక్కువగా ఓవర్లు ఆడించాలనే ఉద్దేశం అయితే మాకు అంతగా లేదు, తొందరగా వికెట్లు తీయాలనుకున్నాం. అంతేకాకుండా ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ తో తన తొలి మ్యాచ్ లో మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అదే జోరును ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాడు. ఇంకా దేవ్దత్ పడిక్కల్ ఆటను చూస్తే ఎంత పొగిడినా తక్కువే, ముచ్చటగా అనిపించింది. సెంచరీ చూసిన తర్వాత కూడా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లి మాకు భారీ స్కోర్ అందించాడు. రసవత్రంగా ఉన్న మ్యాచ్ ను మా వైపు చాలా సౌకర్యవంతంగా మార్చేశాడు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో కూడా అతను ఆడిన తీరు, ఆ స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించిన వ్యవహారం కన్నుల పండగగా అనిపించింది. నిజం చెప్పాలి అంటే డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడమే మా అంతిమ లక్ష్యం. టెస్ట్ విజయాలేమీ సులువు కాదు, కానీ ఈ విజయం చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇక మానవ్ సూతార్ అయితే చాలా ఈజీగా మాకు వికెట్లను తీసి చేతిలో పెట్టాడు. యువ ఆటగాళ్లతో ఇంత అద్భుతమైన ఆటను ఆడటం చాలా మజాగా అనిపించింది. ఇది కదా రియల్ గెలుపు అని అనిపించింది. ఇంతకు మించి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ఇండియా అంటూ చెప్పుకొచ్చాడు.